నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సో ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మాట్లాడమంటారా? ఓకే. హలో, నమస్తే నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. బాగున్నానండి, మీరు బాగున్నారా? అమ్మా, ఎప్పుడు కన్సల్ట్ చేశారు మేడం ని? ఏ సమస్యతో కన్సల్ట్ చేశారు? నాతో పంచుకుంటారా మీ ఎక్స్పీరియన్స్ ని? చెప్పండి అమ్మా. మేడం, మేము ఇన్ని వీడియోస్ చూస్తుంటాం మేడం. థ్యాంక్ యూ అమ్మా. సరే అంటే లతా గారి, శ్రవంతి గారి, తనుష్క మేడం గారివి అందరివి చూస్తారు అయితే? విక్రమాదిత్య గారివి. ఓ, మొత్తం ఛానల్ అంతా ఫాలో చేస్తున్నారు మీరు? ఫాలో చేస్తాను మేడం. నేను ఇంకా టీవీలు, సినిమాలు చూడండి మేడం. ఇంకా మేమే ఆక్యుపై అయిపోయి ఉన్నాం మీకు. బాగా కనెక్ట్ అయ్యారు మేడం. మీరు మాట్లాడేది కానీ. థ్యాంక్ యూ. ఇట్లాగా బావ కొడుకు మ్యారేజ్ కి వాళ్ళు తిరుగుతా ఉన్నారు మేడం 2 years నుంచి. మీ బావగారి కొడుకు? కొడుకు, అక్క అంటే అక్క బంధువే. బావ అంటే ఆయన అక్క, అదే అదే అక్క కొడుకు. మా అక్క కొడుకు. అట్లాగా సరే చాలా దగ్గరకి తిరిగారు మేడం. అబ్బాయికి ఎక్కడ సంబంధం కుదరలే. ఎన్నేళ్ళ అబ్బాయికి అప్పటికి? అంటే సంబంధాలు చూసేప్పుడు చూసే 27 నుంచి చూస్తున్నారు. 27 నుంచి అంటే కరెక్ట్ ఏజ్ నుంచే చూస్తున్నారు. చూస్తున్నారు మేడం. చాలా సంబంధాలు ఇస్తామనేది. అబ్బాయి కూడా బాగుంటాడు మేడం. ఓ, ఎందుకు కుదరలేదు మరి? ఏంటి రీజన్స్ ఏంటి? చాలా దగ్గర చాలా దగ్గర కూడా వెళ్ళారు మేడం. వాళ్ళు చెప్పారు ఇలాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇలా అనేసి. కానీ అక్కడ ఏం పని చేయలేదు మేడం. చాలా దగ్గరికి వెళ్తుండే వాళ్ళు. నెగిటివ్ ఎనర్జీ తీయించడానికి చాలా ట్రై చేశారు మేడం. కానీ అవి ఏం పని చేయలే. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మేడం. అటు సరే నేను చూస్తున్నాను. అక్క వాళ్ళకైతే తెలియదు మేడం. మీరు మేడం నేను చూస్తున్నా, కానీ వీళ్ళు సమస్యలో ఉన్నారు కదా. లాస్ట్ ఇంకా మేడం కాడికి వస్తే సమస్య అయినా తీరుస్తుంది చెప్పాను మేడం. చెప్తే సరే నేనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ మొత్తం తీసుకున్నాను. అంటే వాళ్ళు చూడలేదు. వాళ్ళకి అంటే ఇప్పుడు 4 చోట్లకి వెళ్ళి ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు. నమ్మకం ఎలా కుదురుతుంది సడన్ గా? వీళ్ళు కూడా ఇంతేలే అని అనిపించవచ్చు. అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం. మేడం ఒక రోజు ఇలాగే వాళ్ళని టైం కి చేస్తా అన్నారు. కరెక్ట్ గా ఆ టైం కి చేశారు. నేను ఇంటి దగ్గర ఉన్నాను మేడం. మేడం టైం అంటే టైం అమ్మో. మేడం నిమిషం కూడా అటు ఇటులే. అవును అవును. సరే మేడం అకౌంట్ దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఫోన్ పెట్టేసి మేడం మళ్ళీ చేశారు. అచ్చా, దగ్గరలోనే ఉంటారా? ఓకే, దగ్గరలోనే మేడం. ఊరి దగ్గరే, కొంచెం దూరం వెళ్ళాలి. అటు సరే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాను మేడం. అక్క అయితే ఏం మాట్లాడలేదు. నేనే మాట్లాడాను. మేడం కూడా బాగా గుర్తుంటది మేడం. అక్క మాట్లాడలేదు. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిది ఇచ్చి మీరు ఏమైనా సమస్య చెప్పారా లేకపోతే మేడం చెప్పారా? అన్ని ఇలాగా చెప్పాం మేడం. ఇట్లాగనేసి వివాహం కోసం కదా మేడం చెప్పారు, మేము చెప్పాము. మీరు చెప్పారు. ఫస్ట్ మేడమే గెస్ చేశారా? గెస్ చేశారు మేడం. అబ్బాయికి ఎందుకు అవ్వట్లేదు అని మొత్తం చెప్పేశారు. అక్క పక్కన జరిగింటా ఉంది, మొత్తం కరెక్ట్ అని చెప్పింది మేడం. మేడం 1/2 hour మాట్లాడారు మేడం. విసుగు లేకుండా అంత నిదానంగా ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా మాట్లాడారు మేడం. 100% మాట్లాడతారు. మాట్లాడారు. సరే మాకు కొంచెం డౌట్ వచ్చింది. అంటే మా రిలేటివ్స్ చెప్పారు, కరెక్ట్ గా చెప్పేశారు మేడం. వాళ్ళు మీరు ఎవరి మీద అయితే డౌట్ పడుతున్నారో వాళ్ళనే మేడం చెప్పారా? పేర్లు చెప్పాను మేడం. వాళ్ళల్లో ఒకరి పేరు చెప్పింది. కరెక్ట్ గా అదే మేడం. కరెక్ట్ గా అదే. అప్పుడు అక్క అవును కరెక్టేను మేడం చెప్పినట్లు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆ రిలేటివ్ ఎవరైతే ఇప్పుడు మీ మీద చేయించారో, పిల్లాడి మీద చేయించారో, వాళ్ళకి ఏంటి అవసరం? ఎందుకు చేయించి ఉంటారు? అది కొన్ని కానీ పర్సనల్ చెప్పకూడదు మేడం. ఓకే, వెరీ పర్సనల్ విషయం. ఓకే ఓకే, చెప్పకూడదు. అది మటు కరెక్ట్ అయింది. కొంచెం ఈర్ష్య అయితే ఉందా వాళ్ళకి? ఉంది మేడం. అదే రీజన్ మేడం. ఎందుకు ఏమన్నీ చెప్పేశారు మేడం. అది అంతా నిజమేను మేడం. అన్నది అవును మేడం చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. ఎంతసేపు కూడా ఎవరు మాట్లాడలేదు. అందుకని అప్పుడు బాగా నమ్మారు. అప్పుడు మీ అక్కయ్య గారు మాట్లాడటం మొదలు పెట్టారా? అక్క అసలు ఇంతవరకు మాట్లాడలేదు మేడం. మేడం తో అక్క రైట్ రైట్. మ్యారేజ్ గురించి మేడం ఇలాగా చెప్పింది, పూజలు ఇట్లాగా చేసుకోండి అనేది. అట్లాగా నా ఫోన్ కే వచ్చేది. నేను చెప్తా ఉంటే అబ్బాయి అక్క ఇద్దరు విన్నారు.
విన్నారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. మేడం చెప్పిన ప్రాసెస్ అంతా వాళ్ళు స్టార్ట్ చేశారు మేడం, చేశారు. చేసినప్పుడు పూజలో ఉన్నప్పుడే సెట్ అయిపోయింది ఆమె. పెళ్లి వివాహం కుదిరింది. కుదిరింది మేడం. గుడ్ న్యూస్, కంగ్రాట్స్. చాలా సంతోషం మేడం. అప్పుడైతే వాళ్ళకంతా బాగా కుదిరిపోయింది. మంచి అమ్మాయి, మంచి సంబంధం కుదిరిందా? మంచి సంబంధం మేడం. ఫోటో కూడా మేడం పెట్టాము. ఓకే ఓకే. ఫస్ట్ అక్క అయితే మేడం చెప్పు అంటే మరి మాట్లాడాలి ఆవిడ, ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడాలి. అంటే కొంచెం భయం అన్నమాట. భయంగా ఉంది. మాట్లాడారు జంకు. మేడం చెప్పని వాయిస్ మెసేజ్ పెట్టాను. ఓకే ఓకే. ఎప్పుడండి పెళ్ళి? ఎప్పుడు పెళ్ళి? రేపు మార్చి 6వ తారీఖు. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్. మొన్న నిశ్చితార్థమైంది మేడం, ఎంగేజ్మెంట్. ఓకే. February 7. వెరీ గుడ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్. అక్క పెట్టాను మేడం కి. కంగ్రాచులేషన్స్ అండి. సంతోషం మేడం. అబ్బాయిలో కూడా చాలా మార్పు వచ్చింది మేడం. అవునా? అవునా? ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. నమ్మినందుకు ఇంకా ఇంకెక్కడికి పోకూడదు. ఇంకెందుకు, మీకు లాక్ ఓపెన్ అయిపోయింది. మీకు ఎక్కడుందో తెలిసిపోయింది. ఎవరికైనా బాగా అప్పుడు చెప్పారు అక్క, భగవంత్ శివయ్య మనకు మేడం చూపించారు దారి అనేది. ఈశ్వరుడే ఒక దారిని చూపిస్తాడు. కాకపోతే ఎటు వెళ్ళాలి ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. అలాగే ఉండింది మేడం ఆ పరిస్థితి. ఇలాగని చెప్పాక అప్పుడు మేడం మాట్లాడినాక బాగా 1/2 అవర్ దాకా మాట్లాడారు మేడం, 40 నిమిషాల దాకా. చాలా ఓపికగా మాట్లాడారు. ఇంకా వేరే వాళ్ళ రిలేటివ్స్ కూడా రెఫర్ చేస్తారు. అప్పుడే రిఫరెన్సెస్ బంధువులకు కూడా మేడం. వాళ్ళ సమస్యలు కూడా కరెక్ట్ గా చెప్పింది మేడం, చెప్పింది. వాళ్ళకి కూడా బాగా ఇంకా మొన్న నేను మేడం పూజ చేయించుకోవాలి, ఇంకా రెమెడీ చేయించుకోవాలి. స్టార్ట్ అయింది ఇప్పుడే. అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు. తప్పకుండా తప్పకుండా. చాలా చాలా సంతోషం మేడం. మీరు అంటే మా లాంటి వాళ్ళకి వచ్చే డౌట్లు అన్ని మేము చెప్పకుండా మీరే వాళ్ళ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు చూస్తున్నందుకే ఇంకా ఎలా ఎంత పర్ఫెక్ట్ గా చేయాలని ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇదంతా మీ ఎంకరేజ్మెంటే. ఎనీవేస్, మీరు సంతోషంగా ఉన్నారు. ఏమండి, పాప బాగుంది. పాపే కాదు, బాబు కూడా పుట్టాడు. బాబు కూడా బాగున్నాడు. వీడియోలు చూసేటప్పుడు డౌట్ వచ్చింది నాకు. నిజమే నిజమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సంతోషంగా ఉండండి ఎప్పుడు. నమ్మి, ఒక మాట నమ్మి మీరు ఒక స్టెప్ వేశారు, దానికి అది మీకు 100% సక్సెస్ ఇచ్చింది. దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు వీడియో చూసేటప్పుడు మేడంతో మనం కలవగలమా, మాట్లాడగలమా అనిపించింది. ఆ ఫోన్ నెంబర్ చూసుకొని రాసుకొని ఆఫీస్ వాళ్ళు ఎత్తారు. అవును, చాలా బాగా మాట్లాడి రిసీవ్ చేసుకోవడం. అవును అవును. చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. అయ్యయ్యో, లేదు లేదు, భగవంతుడికి ఇదంతా భగవంతుడి కృప. ఆయన నమ్ముకున్నందుకు మనకు ఒక మార్గాన్ని అయితే చూపించాడు ఈశ్వరుడు అనుకోవాలి. థ్యాంక్ యూ అండి. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఉంటానమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. సూపర్. అసలు చాలా హ్యాపీ ఎండింగ్. ఇది కూడా మళ్ళీ రెండోది, ఇది కూడా సంబంధం. ఇది కూడా అయిపోయింది. ఆయన కూడా 30 years దగ్గర అయిపోయింది. 31 ఏమో ఆయనకు కూడా సేమ్. ఇప్పుడు అంటే 27 లోంచి స్టార్ట్ చేశారు. కానీ ఆయన అబ్బాయి కూడా ఒప్పుకోవటం లేదు. పెళ్లి అంటే ఇష్టం లేకుండా అయిపోయింది. ఆ నెగిటివిటీ వల్ల తను కూడా చాలా ఇదిగా ఉన్నారు. అవన్నీ చేంజ్ అయ్యాడు. ఆయన మంచిగా అయ్యారని చెప్పారు. చాలా చాలా సంతోషం. ఇంకొకళ్ళు కూడా ఇదే చెప్పారు ఇప్పుడు మన క్లయింట్స్ లో. అవును, ఇందాక కూడా మీ మాట నమ్మి మేము వెళ్ళాము అని అన్నారు. ఈవిడ కూడా అదే చెప్పారు. అలాగే మీరు కూడా ఏదైనా మాకు కన్ఫ్యూజన్ ఉంది, మాకు ఇంకా వద్దు, అసలు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, అవన్నీ నిజం కాదు అన్న పరిస్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే అందరికి సెట్ అవ్వాలని ఏం లేదు కదా. ఒక్కొక్కరికి సెట్ అవ్వచ్చు. మా వల్ల కాదు ఇంకా అనుకున్నప్పుడు కాదు, సమస్య సాల్వ్ అవ్వాలి అనే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరికి ఉంటుంది? సమస్యల్లోనే ఉండాలని ఎవరు అనుకోరు. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఒక్కసారి మేడం ని కన్సల్ట్ చేయండి. మేడం గారి నంబర్స్ కనిపిస్తూనే ఉన్నాయి స్క్రీన్ మీద. ఒకసారి కన్సల్ట్ చేయండి. డెఫినెట్ గా మీ సమస్య తీరుతుంది, డౌటే లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.